గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఒక అబ్బాయి వేలల్లో డబ్బులు సంపాదించాడు. ఎవరో చూద్దాం. ఫ్లాష్ బ్యాక్. నా చైల్డ్హుడ్ గవర్నమెంట్ స్కూల్కి అయితే వచ్చేసిన వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి ఏదైనా వేస్టేజ్ తో వస్తువు తయారు చేయాలి. వీటికి ఒక థింగ్ తయారు చేయమని చెప్పేసి నేను అడుగుతా వాళ్ళని. ఈరోజు మొత్తం క్లాస్ రూమ్లోకి వెళ్ళి మా సార్ని కలుసుకొని మీకు మొత్తం వీడియో చూపిస్తా. అండ్ వాళ్ళు రేపొద్దున క్రియేటివిటీ థింక్ ఏంటో అది నేను బయట వెళ్ళి అమ్ముతా. రైట్, చూద్దాం మనకి ఎంత డబ్బులు వస్తాయి, ఇది ఎంత వరకు వెళ్తుందో. రైట్ గాయస్, వెళ్ళిపోతున్నాడు. మా చైల్డ్హుడ్ సార్ని అయితే కలుస్తున్నాం, హెచ్ఎం సార్ని. నాకు చాలా ఆనందంగా ఉంది. యూట్యూబ్ లో వీడియో చేయాలని చెప్పేసి పర్మిషన్ కోసం సార్ దగ్గరికి అయితే వెళ్ళినా నేను. సార్ కూడా గ్రాండ్ వెల్కమ్, మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిండు సార్. వెళ్ళిపోతున్నాం. మా సార్ అయితే చూపిస్తుండు. లెట్ స్టార్ట్. ఇప్పుడు అయితే స్కూల్లోకి అయితే వచ్చాం మనం. అయితే సైన్స్ ల్యాబ్ లోపలికి అయితే వచ్చినాం. ఇట్లా ఏ క్లాస్ మీరు అందరూ? హాయ్ చెప్పండి అందరూ. ఓకే, వీళ్ళు అనుకున్నట్టు ఇప్పుడు అయితే క్లాస్ రూమ్లోకి అయితే వచ్చేసాం. మన టాస్క్ అయితే తెలుసు కదా, ఇప్పుడు అడిగేస్తున్నాను నేను. మీ క్రియేటివిటీ మైండ్తో మీరు వేస్టేజ్ ఉంటుంది కదా, వేస్టేజ్తో ఒక థింగ్ తయారు చేసుకోవాలి, ఏదైనా వస్తువు. ఓకేనా? ఇప్పుడు వచ్చాను కదా, రేపు వస్తాం మళ్ళీ. ఒకరోజు టైం అయినా చేస్తారా? ఎగ్జామ్స్ ఏం కదా సార్, పర్మిషన్ తీసుకొని ఏం కాదు. ఓకేనా? ఓకేనా సార్? సరే, మనం ఇదే క్లాస్ రూమ్కి వస్తాం. ఎవరెవరు ఒకసారి అందరిని చూపించారు. ఓకే, వేస్టేజ్తో వీళ్ళు ఒకటి తయారు చేసుకుని వస్తారని చెప్పేసి ఛాలెంజ్ యాక్సెప్టెడా? ఓకే, క్రియేటివిటీ మైండ్తో వీళ్ళు ఒక వేస్టేజ్తో వీళ్ళు తయారు చేసుకుని వస్తారు. అది మనం బయట తీసుకెళ్ళి సెల్ చేసాం. ఎంత మనీ వస్తుంది మీరు సస్పెన్స్.